బ్రో ఫైనల్గా జూన్ 12వ తేదీన అయితే మాత్రం హరిహర వీరమల్లు సినిమా అయితే రాబోతుంది. అండ్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఎప్పటి నుంచో సుమారుగా 5-4 ఏళ్ల నుంచి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామని చూస్తున్నారు. అండ్ జూన్ 12 అయితే ఫిక్స్ అయిపోయింది. ట్రైలర్ లాంచ్ ఏదో గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారని కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అంటే ఎలాంటి ప్లాన్ ఉండబోతుంది? సో ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలకు కూడా డిఫరెంట్గా ఉండాలని వేరే దేశంలో వెళ్ళి, అమెరికాలో వెళ్ళి, లండన్లో వెళ్ళి చాలా మంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కోసం అయితే చాలా పెద్ద ప్లానే వేశారు. సో ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎన్నో అంచనాలు ఉండే. ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి సినిమా కోసం వెయిట్ చేయడమే కాకుండా ఇప్పటికో దాదాపు 13 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చిరాకు వచ్చే విధంగా చేశారు. అయినప్పటికీ కూడా ఓకే, మొత్తానికైతే ఒక డేట్ ఫిక్స్ చేశారు జూన్ 12కి. ఓకే, మేము వెయిట్ చేస్తామని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు టీం వాళ్ళు ఏంటంటే 21st ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎక్కడ చేద్దాము ఏంటి అనే విధంగా అయితే కొంచెం వాళ్ళు ఆలోచించినట్టు తెలుస్తుంది. సో దాని గురించి ఒక బిగ్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు దాదాపుగా మనము హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారు, ఏ లండన్ లోనే చేస్తారు, అందరిలాగానే పెద్ద ప్లాన్ వేస్తారని అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళేమనుకుంటున్నారంటే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద ముందుగా దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నట్టు వాళ్ళకి తెలుస్తుందంట. సో ఇది నార్మల్గా ఒక తెలిసిన విషయం మాత్రమే, ఇంకా అఫీషియల్గా అయితే వాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఏదన్నా ఈవెంట్ అక్కడే ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఓన్లీ అక్కడే డిస్ప్లేనే చేస్తారా, లేకపోతే అక్కడ డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర ఇంకా పెద్దగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తారా అని దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికైతే 21st ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు అయితే దీని గురించి చెప్పబోతున్నారంట. సో మొత్తానికైతే బుర్జ్ ఖలీఫా మీద అయితే ఫస్ట్ దాన్ని డిస్ప్లే చేస్తారు. కాకపోతే మళ్ళీ ఈవెంట్ సపరేట్గా ఏర్పాటు చేస్తారా, అక్కడే ఏర్పాటు చేస్తారా, మళ్ళీ మన దేశంలోనే ఇక్కడెక్కడైనా చేస్తారా, హైదరాబాద్లోనే చేస్తారా, లేకపోతే ఆంధ్రాలో చేస్తారా, సో ఇలాంటి వాటి మీద క్లారిటీ రావాలంటే ఆ ప్రెస్ మీట్ అయితే రావాలి. 21st అయితే ప్రెస్ మీట్ పెడతారు. సో మొత్తానికైతే హరిహర వీరమల్లు సినిమా. సో ఈ సినిమా ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క క్యారెక్టర్ని ఆయన కెరీర్లోని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు ఆయన. సో ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన లుక్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేదని ఖచ్చితంగా ఒక ట్రైలర్ వస్తే ఓపెనింగ్స్ కూడా భారీగా ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు కాబట్టి ఓపెనింగ్స్ లోనే కానీ కొంచెం కానీ పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీకెండ్స్ లోనే కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టే ఛాన్స్ ఉంది. బట్ ఇంత డిలే అయిపోయింది కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ కూడా ఇవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత వెయిటింగ్ ఉంటే అంత ఎక్కువగా ఇంకా దానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఒక క్లారిటీ రావాలనుకుంటే ఒక ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా రావాలి. ట్రైలర్ వస్తే అర్థమైపోతుంది సినిమా మంచి హైప్ వస్తుందా లేదా, ఫస్ట్ డే టాక్ ఏ విధంగా ఉంటుంది. ఇంకా టైం కూడా నాకు తెలిసి ఒక 20 days ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం ప్రమోషనల్ ఈవెంట్స్ ఎక్కువ చేయాలి. అంటే ప్రెస్ మీట్స్ కావచ్చు, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు. అటు ఒకవేళ నార్త్లో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మన సౌత్లో 1-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినారంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక్క ఈవెంట్ లో మాట్లాడినా కూడా ఫుల్ ప్రమోషన్ అయిపోతాయి. ఇన్ని ఈవెంట్స్ కి ఆయన రావాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన ఒక పక్క పాలిటిక్స్ కూడా చూసుకోవాలి కాబట్టి నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో ఏదో ఒక మెయిన్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఖచ్చితంగా. కాకపోతే కష్టం అది, ఎందుకంటే అట్లా కూడా అనుకుంటారు ఫ్యాన్స్ ఖచ్చితంగా. మీరు అక్కడెక్కడో దాన్ని డిస్ప్లే చేస్తారు, అక్కడెక్కడో ఈవెంట్ పెట్టారు, మా దగ్గర పెడితే బాగుంటుంది ఆల్రెడీ చాలా మంది అనుకున్నారు వేరే సినిమాలకు కూడా. సో అట్లా ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరీ హైలో కాకుండా నార్మల్ ఒక ఈవెంట్ అయినా ఖచ్చితంగా పెడతారు హైదరాబాద్ లో. సో మొత్తానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం అక్కడ బుర్జ్ ఖలీఫా మీద అయితే డిస్ప్లే చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం మరి 21st ఏం చెప్తారండి.